తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పులి కోటబొమ్మాలి మండలం పొడుగుపాడులో సంచరిస్తోంది. గత 2 రోజులుగా టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తూ మూగ జీవాలపై దాడి చేసి చంపుతోంది. పొడుగుపాడు గ్రామంలో పాదముద్రలు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పులి ఆనవాళ్లను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాలు వెళ్లే రైతులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రసారిత శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఏదైతే కోటబొమ్మాలి మండలం పొడుగుపాడులో పెద్ద పులి ఆనవాళ్లను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ పెద్ద పులి ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించి గత 2 రోజులుగా టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను, ఆయా గ్రామాల ప్రజలను ప్రధానంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ఓవైపు తుఫాను ప్రభావంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో ముమ్మరంగా కోతలు, నూర్పులు చేస్తున్న సమయంలో పెద్ద పులి సంచారం, అధికారులు హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో మరింత ఆందోళన, భయం నెలకొన్న పరిస్థితి నెలకొంది. పెద్ద పులి సంచారానికి సంబంధించి ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు పలు సూచనలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వేకువజామున చీకటి పడిన తర్వాత ఆరు బయట తిరగకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని, గుంపులుగా వెళ్లిన సమయంలో పెద్దగా శబ్దాలు చేస్తూ దగ్గరగా అరుస్తూ వెళ్లాలని కూడా సూచించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే పులి అడుగుజాడలు గాని, పులి యొక్క ఆనవాళ్ళను గాని ఎవరికైనా కనిపిస్తే తక్షణమే అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించాలని కూడా సూచించిన పరిస్థితి నెలకొంది. హరిత. థాంక్యూ సునీల్.